హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి హైకోర్టు నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. జస్ట్ మీరు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే అయితే ఒక నోటిఫికేషన్ మనకి హైకోర్టు నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. 11th ఫిబ్రవరిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఆన్లైన్లోనే మనమైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి డెడ్ లైన్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి March 18th అనమాట. సో March 18th లోపే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట, క్యాస్ట్ల వారీగా. సో ఆ యొక్క అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడం ఆన్లైన్లో మీ యొక్క ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి March 20th అనమాట. సో March 20 లోపు మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి వేరియస్ క్యాస్ట్ల వారిగా కూడా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇదే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టోటల్గా మనకి 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో 57 వేకెన్సీస్ అయితే ఉమెన్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఒక నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ వచ్చినట్టయితే 37 years వరకు అయితే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 40 years వరకు అయితే ఫీమేల్స్ వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ బీసీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకైతే 40 years వరకు ఛాన్స్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా 42 years వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ అయితే 8th పాస్ అయి ఉండాలి. మ్యాక్సిమం అయితే మీరు 12th పాస్ అయినట్టు ఉంటే ఇంకా బెటర్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు కాబట్టి సో 12th అనేది మీరు పాస్ అయితే చాలు. ఐదర్ మీరు 10th పాస్ అయినా కూడా మనకి దీనికి సంబంధించి పోస్టింగ్స్ కూడా ఉన్నాయి. అయితే నోటిఫికేషన్కి సంబంధించి సైక్లింగ్ అంటే మీకు సైక్లింగ్ చేయడం రావాలి. దాంతోపాటు కూడా మీకు ప్రొఫెషన్స్ ఇన్ లైఫ్ స్కిల్స్కి సంబంధించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. OMR బేస్డ్ ఉంటుందన్నమాట. మనకి మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి సైక్లింగ్కి సంబంధించి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఒకవేళ దాంట్లో కూడా మీరు ఫర్దర్గా సెలెక్ట్ అయినట్టయితే నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒకవేళ ప్రిలిమినరీ టెస్ట్ కనుక మీకు కండక్ట్ చేసినట్టయితే దాంట్లో 40 మార్క్స్ అయితే మీకు కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ 40% ఆఫ్ మార్క్స్కి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 30% ఆఫ్ మార్క్స్ అయితే ఇంటర్వ్యూకి సంబంధించి కట్ ఆఫ్ అనమాట. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. SC, ST, OH క్యాండిడేట్స్ వాళ్ళైతే 350 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈబీసీ వాళ్ళు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 700 రూపీస్ అనేది మీరైతే అప్లికేషన్ ఫీజు కింద ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సో మీకు లొకాలిటీగా దగ్గరలో ఏ సిటీస్ అయితే దగ్గరలో ఉన్నాయో ఆ యొక్క ఫస్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీకు దగ్గర ఉన్న సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రిఫరెన్స్ కింద సెలెక్ట్ చేసుకుంటే సో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రిఫరెన్స్ సిటీస్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పడే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి,
సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి మార్చ్ 20 అనమాట. మార్చ్ 18 అనమాట. సో మీ యొక్క ఫీజ్ పేమెంట్కి అయితే మార్చ్ 20 అనేది లాస్ట్ డేటు. సో డెడ్ లైన్ అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి డెడ్ లైన్ వచ్చేసి మనకి మార్చ్ 18 అనమాట. సో మీ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టడానికి అయితే మార్చ్ 20 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి.